దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి. ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దానం దేవుడు మనకిస్తా ఉంటాడు. నీ మీద ఒక ప్రణాళికతో, ఒక ఆశతో. ఆ వాగ్దానాన్ని తీసుకుని కొత్త సంవత్సరానికి మీరు కబోర్డ్లోనో బైబిల్లోనో లేకుంటే ఇంటిలో ఏదో స్థలంలోనో లేకుంటే కారులోనో బైబిల్లోనో పెడతా ఉంటారు. దేవుడు ఆశ అది కాదు. నిన్ను నీ ఆత్మ చేత నేను నింపుతాను అని నీకు వాగ్దానం ఇస్తే, నీకు కుమారులను కలగజేస్తాను, కుమారుల సంతానం నువ్వు చూసేదవు అని వాగ్దానం ఇస్తే, నిన్ను విడువను ఎడబాయను, ఎక్కడికి వెళ్ళినా నా కృప తోడుంటుందని వాగ్దానం ఇస్తే, వీటిని దేవా ఇదిగో ఆత్మతో నింపుతానన్నావు కదా, నన్ను నింపు ప్రవ్వా అని ఆ ఆత్మ చేత నింపబడటానికి నువ్వు ఆశపడట్లేదు. నీవు అభివృద్ధి పొందాలి, ఫలించాలి, అనేక ఆత్మలను వెలిగించాలి అని దేవుడు ప్రణాళికతో నీకు వాగ్దానం ఇస్తే, దానిని వడిచిపెట్టేసి నువ్వెప్పుడులాగే నామకార్థ ప్రార్థన చేస్తున్నావు. ఈ రోజు ఎందుకంటున్నాడు, నీకు ముద్ర వేస్తా ఉన్నాను, నిన్ను ముద్రించాను, నీవు ఒక కరపత్రికగా నా యేసు నామంలో వాడబడాలనే ఆశ. అందుకనే పరిశుద్ధాత్మను మీ మీదకు పంపుతాను, మీరు శక్తి నొందుతారు అన్నాడు. ఈరోజు ఆత్మ చేత మనల్ని నింపబోతున్నాడు. నీవు ఇష్టపడినట్లయితే అలాగనే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అదిగో మేడగది మీద అందరూ కూడి ప్రార్థించగా ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చి వాళ్ళని బలపరిచింది. ఈరోజు ఈ మాట ద్వారా నీకు ఆత్మను అభివృద్ధి పరచాలని, పరిశుద్ధాత్మ శక్తితో నింపాలని నిన్ను బలపరుస్తున్నాడు. నీకు నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు, ముద్ర వేస్తా ఉన్నాడు, ఆయన ఏర్పరచుకుంటా ఉన్నాడు. ఈ రోజు నువ్వు ఆశతో ప్రార్థన చేస్తే, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు, నువ్వు మాట్లాడిన మాట నెరవేర్చంటే ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి నిన్ను నడిపించి ఆశీర్వదించి ఆత్మచేతం నింపి అనేక మందికి ఆశీర్వాదం ఉంచుతాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.